ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే ఒకే కుటుంబానికి చెందిన 6గురిని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్డర్ కేసుపై పోలీసులు అతి త్వరలో కేసును ఛేదించి శిక్ష పడేటట్టుగా చేశారు. ఈ తీర్పు ఇవాళ వెలువడింది. ప్రశాంత్ అనే నేరస్తుడికి నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెలువచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రధాన వార్త, వ్యవసాయ మార్కెట్లో పసుపు రైతులు ఆందోళన దిగారు. పసుపుకు మద్దతు ధర రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల నుంచి పసుపుకు మద్దతు ధర రాక రైతులంతా తీవ్ర నష్టపోతున్నామని, గత సంవత్సరం 9 నుంచి 12,000 రూపాయల ధర పలికిన పసుపు ఇప్పుడు అమాంతరం పడిపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పసుపు బోర్డు ఏర్పాటు చేశారు తప్ప పసుపుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విధి విధానాలు ఖరారు కాక పసుపు పంటకు మద్దతు ధర లభించక తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నామని, గత కొద్ది రోజుల నుంచి పసుపు పాతాళంలోకి పడిపోవడం వల్ల పసుపు పండించే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతి చోట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ తాజాగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ సెక్రటరీని నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారులతో కుమ్మక్కయి పసుపును పంటకు మద్దతు ధర రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పసుపు బోర్డు చైర్మన్ జోక్యం చేసుకొని పండించిన పసుపు ధరకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు రైతులు. అటు ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పసుపు రైతులు రిలే నిరాహార దీక్షకు దిగారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులకు మద్దతు ధరను ఏర్పాటు చేసి క్వింటాలకు 17,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పసుపు రైతులు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డును తెచ్చామని చెప్పారే తప్ప దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కాలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, పెట్టుబడి పెరిగిందని, మద్దతు ధర ఇస్తే తప్ప పసుపుకు పంట పండించే రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పారు. ఎంపీ అరవింద్ 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి బోర్డు తెచ్చామని చెప్పారు తప్ప దాని పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు కాక పండించిన పంట ఎక్కడ అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మద్దతు ధరతో పాటు ఈ పంటకు ప్రోత్సాహాలు అందించి పెట్టుబడి సహాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పసుపు పంట రైతులు.